విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వ వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న ఉపాధి హామీ కూలీలు రైతుల సమ్మెకు పిలుపునిచ్చి బైక్ ర్యాలీ ప్రారంభించారు. ఇక కార్మిక నేత సిహెచ్ రామూర్తి నాయుడు, సత్యారావు, అప్పలరాం, అదియా శంకర్రావు పాల్గొన్నారు. ఇక 30 కోట్ల మంది కార్మికులు, కూలీలు, రైతులు పాల్గొని 4 లేబర్ కోడ్, అలాగే నూతన విత్తన చట్టం, విద్యుత్ బిల్లు రద్దు, కనీస వేతనం 26,000 రూపాయలు కావాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్మిక వ్యతిరేకంగా నశించాలి, ప్రభుత్వంగా గుర్తించాలి, సుప్రీంకోర్టు తీర్పు అనుగుణంగా గ్రాడ్యుయేట్ అమలు చేయాలి, కార్మికులందరికీ పిఎఫ్ఈఎస్ఐ అమలు చేయాలి, టీం వర్కర్ పిఎఫ్ఈఎస్ఐ అమలు చేయాలి, లేబర్ కోడ్లు రద్దు చేయాలి, కార్మిక చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి, కార్మిక చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి, కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేయాలి, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, కేంద్ర రాష్ట్ర కార్మిక వ్యతిరేకంగా నశించాలి, టీం వర్కర్లు ప్రభుత్వంగా గుర్తించాలి, సుప్రీంకోర్టు తీర్పు అనుగుణంగా గ్రాడ్యుయేట్ అమలు చేయాలి, కార్మికులందరికీ పిఎఫ్ఈఎస్ఐ అమలు చేయాలి, టీం వర్కర్